15,000 మంది ముగల్స్‌తో పోరాడి తన ప్రాణాలను త్యాగం చేసిన ఒక మహారాణి. అవును, మీరు విన్నది నిజం. తన పేరే రాణి దుర్గావతి. మనం ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి గురించి చాలా సార్లు విన్నాం, చాలా పుస్తకాల్లోనూ చదివాం. వాళ్ళలాగే ధర్మం కోసం యుద్ధం చేసిన ఒక మహారాణి కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. రాణి దుర్గావతి 1524 సంవత్సరం అక్టోబర్ 5న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కళింగర కోటలో జన్మించింది. తన వయసులో ఉన్న అమ్మాయిలు సంగీతం లాంటివి నేర్చుకుంటున్నప్పుడు తను మాత్రం కత్తులతో యుద్ధం చేయడం, గుర్రపు స్వారీలు, బాణాలు వేయడం లాంటి యుద్ధ విద్యలెన్నో నేర్చుకుంది. తన తండ్రి కళ్ళలో తను కేవలం ఒక యువరాణిలా కాదు, రాజ్యాన్ని రక్షించే యోధురాల్లాగా కనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోండ్వానా రాజ్యంకి చెందిన దళపత్ షా అనే యువరాజుతో తనకి వివాహం జరిగింది. కానీ పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకే అనుకోకుండా తన భర్త చనిపోయారు. ఆ రాజు మరణం ఒక కొత్త చరిత్రకు దారి తీస్తుందని అప్పుడు ఎవ్వరికీ తెలీదు. అందరూ తనను ఒక విధవరాలుగా చూస్తూ ఉంటే తను మాత్రం తన ప్రజల్ని కాపాడుకునే బాధ్యత తనకు వచ్చిందని, తన 5 ఏళ్ల కుమారుడైన వీరనారాయణ్‌తో తను మహారాణిగా బాధ్యతలను ప్రారంభించింది. తనొక యోధురాలు మాత్రమే కాదు, గొప్ప అడ్మినిస్ట్రేటర్ కూడా. తన పాలనలో తన రాజ్యం ప్రశాంతంగా ఉంది. గోండ్వానా అనేది ఒక ట్రైబల్ ఏరియా, అంటే ఒక అటవీ ప్రాంతం. అక్కడి ప్రజలంతా ప్రకృతితో కలిసిపోయి ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. మహారాణి వాళ్ళని కన్న బిడ్డల్లా చూసుకోవడంతో అక్కడున్న వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు లేదు. 1564వ సంవత్సరంలో అక్బర్ తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నప్పుడు తన ఆర్మీ జనరల్ అయిన ఆసఫ్ ఖాన్ని 15,000 మంది సైన్యం, ఫిరంగులు, ఏనుగులు, గుర్రాలతో గోండ్వానాని క్యాప్చర్ చేయడానికి పంపిస్తాడు. ఇది తెలుసుకున్న రాజ్య ప్రజలందరూ భయపడిపోతారు. తన మంత్రులు తనని లొంగిపోమని చాలా బ్రతిమలాడతారు. కానీ రాణి మాత్రం వాళ్ళ మాట వినదు. తల వంచి బ్రతకడం కన్నా చావడం మంచిదని అక్కడి వాళ్ళకు చెప్తుంది. తర్వాత జరిగిన సంఘటన చరిత్రను తిరగరాసింది. ఇలా జరుగుతుందని ఎవ్వరు ఊహించి ఉండరు. యుద్ధం మొదలవబోతోంది. తన దగ్గరుంది కేవలం 5,000 మంది సైనికులు, తన గుర్రమైన సారంగ్, తన ఏనుగైన సర్మాన్. కేవలం 5,000 మంది సైనికులతో యుద్ధభూమికి బయలుదేరింది రాణి దుర్గావతి. రాణి తన యుద్ధ వ్యూహం రచించింది. జూన్ 24, 1564లో నారాయ్ వ్యాలీలో 2 పర్వతాల మధ్యలో ఈ యుద్ధం జరిగింది. ఒక పక్క మహాపర్వతం, మరోపక్క నర్మదా నది. వీటి రెండింటి మధ్యలో భీకరమైన యుద్ధం ప్రారంభం కాబోతోంది. ఆసఫ్ ఖాన్ ఒక పవర్ఫుల్ ముఘల్ కమాండర్. తను చాలా రాజ్యాల్ని ఓడించాడు. కానీ తను చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే గోండ్వానా రాజ్యాన్ని తక్కువ అంచనా వేయడం. ఈ రాజ్యాన్ని చాలా ఈజీగా తను ఓడించగలని అనుకున్నాడు. కానీ తర్వాత తను చూసిన దృశ్యాన్ని తను జన్మలో మర్చిపోలేడు. యుద్ధం మొదలవబోతోంది. రాణి దుర్గావతి తన 5,000 సైన్యంతో పర్వతం పైన వేచి చూస్తుంది. ముఘలులు యుద్ధభూమిలో అడుగుపెట్టారు. అంతే, తన 5,000 మంది సైన్యంతో ఒకేసారి బాణాలతో ముఘలుల పైన దాడి చేసింది రాణి దుర్గావతి. అది చూసిన ముఘలులకి కాసేపు ఏం అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు తెచ్చుకున్న ఫిరంగులతో వాళ్ళ మీదకి ప్రతిదాడి చేయడం మొదలుపెట్టారు. తన కుమారుడైన వీరనారాయణ్ కూడా యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. తన సైన్యంతో తను కూడా చాలామంది ముఘలులను వెనక్కి తగ్గేలా చేశాడు. దురదృష్టవశాత్తు తను కూడా చాలా దారుణంగా గాయపడ్డాడు. రాణి తన యుద్ధాన్ని ప్రారంభించింది. అక్కడున్న పర్వతాల్ని, దట్టమైన అడవుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని గరిల్లా టాక్టిక్స్ని వాడి అక్కడ లోకల్ వారియర్స్ అయిన గోండ్ వారియర్స్ తీసుకొని తన యుద్ధాన్ని ప్రారంభించింది. రాణికి ముఘలులకి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ముఘల్ ఆర్మీ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు తెచ్చిన వెపన్స్ దాటికి గోండ్వానా ఆర్మీ తట్టుకోలేకపోయింది. రాణి దుర్గావతి కూడా గాయపడింది. 3 బాణాలు తన బాడీలో దిగాయి. తన కమాండర్స్ తనని దూరంగా తీసుకువెళ్ళడానికి చాలా ట్రై చేశారు. బట్ తను ఒప్పుకోలేదు. ఎన్ని గాయాలైనా కూడా తన యుద్ధాన్ని ఆపలేదు. తనకు అర్థమైంది యుద్ధం చివరి దశకు వచ్చిందని. అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో భారతదేశ చరిత్ర మొత్తం మారిపోయింది. శత్రువుల చేతికి దొరకడం కన్నా చావడం మంచిదని తన అంగరక్షకుడిని తన తల నరకేయమని అడిగింది. కానీ దానికి అతను ఒప్పుకోలేదు. అప్పుడు ఆ మహారాణి తన ఖడ్గాన్ని తీసుకొని యుద్ధభూమి మధ్యలో నిలబడి తన తలను నరికేసుకుంది. తను చనిపోయే ముందు తను చెప్పిన చివరి మాటలేంటో తెలుసా? తల తెంచుకుంటాను గాని ఒకరి ముందు నా తల వంచను అని యుద్ధభూమిలో గర్వంగా తన ప్రాణాలను వదిలేసింది రాణి దుర్గావతి. అలా యుద్ధభూమిలో తన తుది శ్వాసను విడిచింది రాణి దుర్గావతి.
ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే తన దేశం కోసం, ధర్మం కోసం తన ప్రాణాల్ని సైతం వదిలిన ఒక మహాయోధురాలు గురించి చాలా మందికి తెలియకపోవడం. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో కొన్ని యూనివర్సిటీస్‌కి, హాస్పిటల్స్‌కి, పార్క్‌కి తన పేరు పెట్టారు. కానీ తను చేసిన గొప్ప త్యాగాన్ని మాత్రం అందరూ మర్చిపోయారు. రాణి దుర్గావతి కథ కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. గుండెల్లో ధైర్యం ఉన్న ఒక స్త్రీ వేలాది మంది ఉన్న ఆర్మీ కన్నా గొప్పగా నిలబడగలదు అని చెప్పిన ఒక గొప్ప నిదర్శనం. ఇలా ఎందరో మన దేశం కోసం, మన ధర్మం కోసం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళు కేవలం పుస్తకాల్లో ఒక పేజీలో మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళంత త్యాగాలు చేసింది కేవలం పుస్తకాల్లో మిగిలిపోవడానికి కాదు. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి గుండెల్లో వాళ్ళు నిలిచిపోవాలి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్‌కి వాళ్ళ త్యాగాలే కారణం. ఇప్పుడున్న జనరేషన్‌కి వాటి గురించి, వాళ్ళ విలువ గురించి ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్‌లో జై రాణి దుర్గావతి అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.